వేట్లపాలెంలో ఇక విషాద ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఇదే సమయానికి వాళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యి బాణసంచా కేంద్రంలో పనుల్లో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఈ విషాదమైనటువంటి ఘటన వినాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఏదైతే వేట్లపాలెంకి సంబంధించినటువంటి ఒకే పేటకు చెందినటువంటి దాదాపు 7 మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి మార్చి తర్వాత అనంతరం వాటిని అప్పచెప్పారు. ప్రస్తుతం బెరల్ గ్రౌండ్ దగ్గర ఆ కార్యక్రమాలని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. నిన్నంతా కూడా వీళ్ళు కొంతమంది చాలామంది కూడా పట్టుగుడ్డు కోసం వీళ్ళు బాణసంచా కేంద్రాల్లో దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా నిన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 7 కుటుంబాలకు సంబంధించినటువంటి మృతదేహాలను వాళ్ళకి అప్పగించారు. నిన్నటి వరకు కూడా వాళ్ళంతా బాణసంచా కేంద్రాలకు చేరుకున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. కానీ నిన్న మధ్యాహ్నమే వీళ్ళంతా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఈ విషాదమైనటువంటి వార్త వినాల్సి వస్తుందని కూడా అనుకోలేదంటూ కూడా వీళ్ళంతా కన్నీటి పర్యంతమైనటువంటి మొత్తం గ్రామాలంతా కూడా ఏకమయ్యారు. వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం ప్రభుత్వ అధికారులు అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా వీళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఆ ప్రొక్లైన్ ద్వారా ఇక్కడ బరియల్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా చాలామంది ఈ గ్రామస్తులంతా ఉన్నారు. అంటే ఒకే గ్రామం మొత్తం సంబంధించిన అంతా కూడా చిన్న పెద్దపూడిలో 3 ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే మేము లేబర్ కాబట్టి మాకు వేరే వర్క్ లేక ఏదో పొట్టగూడు కోసం వెళ్ళి ప్రాణాలను తెచ్చుకునే విషయం సార్ సంఘటన ఇదైతే. ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తారు ఈ బాణసంచా? ఎన్ని సంవత్సరాల నుంచి కట్టుకుంటూ ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. రోడండి 5 సంవత్సరం పిల్ల ఉందండి. అంతేండి అలా ఆవిడనండి. మా ఆవిడండి వాళ్ళతోది అలా బతుకుతారండి. ఈ పనికి వెళ్తారండి, ఇంక ఏ పనికి వెళ్తారండి. ఎన్ని గంటలకి ఉదయం ఈ సమయానికి వెళ్ళిపోయారా? ఉదయం పోతారండి, ఉదయం వెళ్ళిపోతారండి. మన మధ్యలో భోజనం కొత్త మధ్య భోజనం చేసి మనీ వెళ్ళిపోతారండి. మధ్యాహ్నం వచ్చారైతే నిన్న వచ్చారంటండి. మనీ భోజనం చేసి మనీ వెళ్ళిపోయారంటండి. భోజనం చేసి వెళ్ళిపోయాక ఇంకా అందరూ పని మీద ఉన్నారంటండి. అంటే పాపకి తండ్రి లేని ఇది అయిపోయిందండి. భార్యకి కూడా 5వ సంవత్సరం అండి. ఇంత పాప ఉంటుందండి. ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా నిన్న ఉదయాన్నే వీళ్ళంతా వెళ్ళారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే ఊహించలేదు. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించినటువంటి రీసెంట్గా కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అందులో ఒక 5 ఏళ్ల పాప కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. ఒక యువకుడికి అయితే తల్లిదండ్రులను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇద్దరిని కోల్పోవడంతో అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అదే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందనేది మాత్రం ఈ గ్రామస్తులే కదా మొత్తం పేటకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం కార్యక్రమం అంతా కూడా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు అంటే రాత్రి నుంచి కూడా మొత్తం ఆ బాధిత కుటుంబాలంతా పరామర్శించారు. మొత్తానికి అంటే కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి మార్చరీలో పోస్టుమార్టం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవన్నీ అప్పగించారు. ప్రస్తుతం అయితే మాత్రం బరెల్ గ్రౌండ్ దగ్గర ఆ కార్యక్రమాలన్నీ కూడా కుటుంబ సభ్యులు అంటే నిన్న ఉదయం వీళ్ళంతా కూడా పట్టకుట్టి కోసం ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ దాదాపు 15 ఏళ్ళ నుంచి వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి విస్ఫోటనం సంభవించి పెద్ద ఎత్తున బాణసంచా కేంద్రంలో ప్రమాదం జరిగి కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పోతామన్న ఎవరో కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. కనపర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 వేట్లపాలెం బెరల్ గ్రౌండ్ నుంచి.